ఓం నమః శివాయ. మనం చేసే ప్రతి మంచి పని, అది ఎంత చిన్నదైనా సరే, అది దైవత్వానికి అర్పించే ఒక పవిత్ర పుష్పమే అవుతుందని నమ్ముతూ హైదరాబాద్ ఉప్పల్ వాస్తవ్యులైన బి చిట్టిబాబు మహాలక్ష్మి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధిలో వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. చండేశ్వర గోత్రోద్భవస్యాం పేర్లు చెప్పండి. చిట్టిబాబు నామదేశీయాం. మహాలక్ష్మీ నామ్నీం. రఘువీర నామదేశీయాం. మీనా నామ్నీం. లక్ష్మీనారాయణ నామదేశీయాం. వికాసిని నామ్నీం. వేదాంశికా నామ్నీం. సహ కుటుంబానాం తథా కుశంస గోత్రోద్భవస్యాం. రాజశేఖర నామదేశీయాం. మహేశ్వరీ నామ్నీం. సంహిత్ నామదేశీయాం. హవిసా నామ్నీం. అంతేనా? సహ కుటుంబానాం తథా మమ అని నమస్కారం చేసుకోండి. ఈ సందర్భంగా దంపతులిద్దరూ పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి శంకర భగవానుని ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చక స్వామి దంపతులిద్దరితో బిల్వార్చన చేయించి శివాశీస్సులు అందజేశారు. 600 మంది శివపుత్రుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసి పుణ్యఫలాలు పొందారు. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని దివ్యాగ్నిలో నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. దివ్యజ్వాలల సాక్షిగా తమ భక్తిని చాటుకుంటూ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో పవిత్ర హోమగుండం చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనులకు ఇటుకలు అందించారు. మానవ సేవలో భాగంగా బి చిట్టిబాబు మహాలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులను భాగం చేస్తూ అభాగ్యుల ఒకపూట అల్పాహారం నిమిత్తం తగిన విరాళం అందించడంతో పాటు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి ముక్కంటీసుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. సేవా మార్గంలో తరించిన అనంతరం సేవాశ్రమంలో ఏర్పాటు చేసిన భోజనశాలలో పుణ్యప్రసాదాన్ని స్వీకరించారు. నాతో పాటు నలుగురు బాగుండాలనే గొప్ప ఆలోచనతో విచ్చేసిన సేవామూర్తి చిట్టిబాబు గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి. మా ఆయన పేరు చిట్టిబాబు, నా పేరు మహాలక్ష్మి. మేము ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామిని చూడటానికని చూసాము, అభిషేకం చేశాము. ఉట్టి జలంతోనే మనం అభిషేకం చేయాలి, ఇక్కడ వేరే దాంతో చేయకూడదు. మనం ఇంటి నుంచి కూడా జలం తీసుకొని రావచ్చు, మనకు చాలా పుణ్యం కూడా వస్తుంది. ఇక్కడ 12 లింగాలు కడుతున్నారు. అంతా దేవుడి దయ అనుకోండి. అంతా ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది. 12 లింగాలు దర్శించుకొని ఆశ్రమంకి వచ్చి కూడా మీరు మీకు తోచినంత సహాయం చేయండి. శివలింగం చూడగానే నాకు ఎట్లున్నా అనిపించింది. చాలా బాగా ఆనందంగా ఉంది. వాళ్ళని వీళ్ళు చాలా మంచిగా చూస్తూ ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు ఇక్కడ చేసే పని సిబ్బంది వాళ్ళంతా. ఒకసారి తమరు కూడా వచ్చి విజిట్ చేసి మీకు తోచిందంతా సహాయం చేయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని,
సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.